మనకి ఆళ్వార్లో 12 ఆళ్వార్లో పెరియ ఆళ్వార్ పెద్ద ఆళ్వార్ అని అంటారండి. అంటే పెద్ద ఆళ్వార్ అని అర్థం. తిరుప్పావై అంటే తిరు అంటే మంచి అని, పావై అంటే వ్రతం అని, తిరుప్పావై అంటే మంచి వ్రతం అని అర్థం అని. పూర్వం కాత్యాయని వ్రతాలు అవి మనకి దీనికోసం చేసేవారు కదా. మన పెళ్ళిళ్ళు మంచి సంబంధాలు కుదరాలన్నా సరే మనకి రుక్మిణీదేవి అలా కాత్యాయని వ్రతం చేస్తేనే కృష్ణుడిని పొందేరు అంటారు కదా. ఆ కథల్ని తెలుసుకొని ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తే మనం రంగనాథుడిని చేరొచ్చు అని ఆండాళ్ళ తల్లి ఆచరించిన వ్రతం అండి. అది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైనా కూడా మనం ముందే ఏంటంటే రేపు కదా వ్రతం, ఈరోజే బిర్యానీ చేస్తూ చెప్తున్నారు అని అనుకుంటున్నారా? ఇందాక ఆకేసానంటే అది చెప్పడం మర్చిపోయాను. ఏం లేదంటే ఏదైనా మన వ్రతం ఆచరించినప్పుడు ముందే దాని గురించి మనం తెలుసుకుంటే దాని విశిష్టత పెరుగుతుందని ఇంకా అనుకుంటూ ఉంటాం కదా. అందుకని ఇప్పుడు జీడిపప్పులు వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇప్పుడు నేను